ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతూనే ఉంది నయనతార. అలాగే సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతోనూ అమ్మడు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇటీవల ధనుష్తో వివాదం అందరికీ తెలిసిందే. అయితే నయనతార ముఖ్యంగా సినిమాల ప్రమోషన్స్, రెమ్యునరేషన్ విషయంలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఆమెతో సినిమాలు చేస్తే మేకర్స్కు ఇబ్బందులు తప్పవనే టాక్ ఉంది. ఇప్పుడు ఆమె వల్ల ఓ సినిమా నిర్మాతలకు ఏకంగా 30 కోట్ల నష్టం వచ్చినట్లుగా చెప్తున్నారు. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ ఫ్యాంటసీ ఫిల్మ్ ముక్తి అమన్ 2 ఇటీవల చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే తీరా షూటింగ్ స్టార్ట్ అయ్యాక తనకు అవుట్డోర్ షూటింగ్స్ చేయడం ఇష్టం లేదని, చెన్నై పరిసర ప్రాంతాలలో షూటింగ్ ప్లాన్ చేయమని చెప్పిందట. కానీ కథ ప్రకారం ముక్తి అమన్ 2లోని కొన్ని సన్నివేశాలు చెన్నై కాకుండా వేరే ప్రదేశాలలో తీయాల్సి ఉందట. నయన మాత్రం తాను అక్కడికి రానని ఖరాఖండిగా చెప్పేసిందట. దీంతో చేసేది లేక చెన్నైలోని స్టూడియోలోనే సెట్స్ వేయాల్సి వచ్చిందట. దీని కారణంగా బడ్జెట్ భారీగా పెరుగుతుందట. సినిమాకు 100 కోట్ల బడ్జెట్ అవుతుందని అనుకుంటే ఇప్పుడు నయనతార కారణంగా 100 నుంచి 130 కోట్లకు పెరుగుతున్నట్లుగా కాలీవుడ్ టాక్. ఇది తమకు నష్టమని నిర్మాతలు వాపోతున్నారట. అన్నట్టు ఈ సినిమా నిర్మాణ సంస్థలలో నయనతార భర్త విఘ్నేష్ శివన్కు చెందిన రౌడీ పిక్చర్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది. కానీ ఇది కేవలం పేరుకు మాత్రమేనట.